ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సమాధానకర్తనాయి నిత్యుడనాయి మీ మధ్యన సంచారం చేస్తున్నాం. ఎవరి మనోనేత్రాలు తెరవబడ్డాయో వారిని దర్శించి, ఎవరి ఆత్మజ్యోతి వెలిగించబడిందో వారు రక్షణానందంతో ఆనందిస్తూ నిరంతరము నా పాద సన్నిధిలో స్తుతి ఆరాధనలతో నిత్యము జీవించెదరుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చెల్లిస్తున్నా. అందరికన్నా ముఖ్యంగా దేవునికి నా రుణాన్ని తీర్చుకోలేనండి. ఎందుకంటే నాకంట చాలా గొప్ప దైవజనులు, నాకంట చాలా గొప్ప భక్తులు వాక్యపారాయణ చేస్తారు, పాటలు పాడతారు, మరి ప్రార్థన చేస్తారు. కానీ పరలోక దర్శనం పొందుకోలేరు. పరలోక దర్శనం పొందుకున్న వారు ఎలా ఉంటారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే బైబిల్ మత్తయి 25 అధ్యాయంలో 10 మంది స్త్రీలు బయలుదేరతారు. ఈ 10 మంది స్త్రీలు బాప్టిజం తీసుకున్నారు, దేవుడు తెలుసుకున్నారు. కానీ 5 స్త్రీలే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. 5 స్త్రీలు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు ప్రవేశించలేకపోయారు వారు? వీళ్ళు ఎందుకు ప్రవేశించారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకి చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఈ యొక్క క్రైస్తవ మార్గము చాలా తేలిక, చాలా కఠినము. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఇది చాలా తేలిక. అసలు ఏమాత్రం కూడా మరి బాధ కానీ దుఃఖం కానీ ఏముండదు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఈ మార్గము చాలా విసుగుదలగా ఉంటుంది, చాలా దుఃఖంగా కూడా ఉంటుంది. ఎందుకు నమ్ముకున్నాము ఈ దేవుణ్ణి, మనము ఎందుకు ఈ దేవుడితో సహవాసం చేస్తున్నాము అనేది కూడా వాళ్ళకి బాధ కలుగుద్ది. అయితే ఎందుకు ఈ రకంగా వీళ్ళు ఉంటారు అని చూసినప్పుడు మనకు రోమియోలు 3 అధ్యాయం 10వ వచనంలో అందరూ పాపంలో పుట్టారు, మొత్తం కంప్లీట్ పాపంలో పుట్టారు. హిందువులే కానివ్వండి, ముస్లిమ్సే కానివ్వండి, లేక ఇజ్రాయెల్ కానివ్వండి, బౌద్ధులే కానివ్వండి. అయితే ఎవరైతే ఆ దేవుని కృపకు పాత్రయ్యారో లేక దేవుని బిడ్డలై ఉన్నారో వారిని దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయిన వారు బాప్టిజం తీసుకున్నారు, దేవుని మార్గంలోకి వచ్చారు. దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యం దేవుడికి ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు అనే మార్గం ద్వారా దేవుడు ఎవరో తెలుసుకున్నారు. కొందరు దేవుడు తెలుసు కూడా లోకాన్ని మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండడం, లోకంలో పాపం ఉంది కాబట్టి పాపాన్ని విడనాడలేకపోవడం, పాపంలోనే జీవించడము, పాపంలోనే మరణించడం జరుగుద్ది. అందుకే మస్లిమన్ గారు పాట పాడారు, పాపిగానే జీవింతువా. ఈ క్రిస్టియానిటీలో దేవుడు తెలిసిన తర్వాత, క్రైస్తవులైన తర్వాత సాధులుగా ఉండరు, లేక జ్ఞానులుగా ఉండరు, లేక మహర్షులుగా ఉండరు, లేక ఒక కులంగా ఉండరు. ఈ క్రైస్తవులు అనేవాళ్ళు నానా మతాల నుంచి, నానా కులాల నుంచి, నానా జాతుల్లోంచి దేవుని పిలుపునందుకుని క్రైస్తవులుగా మారటం, వాళ్ళు మారు మనసు పొందటం, అది ప్రాముఖ్యత. డ్రెస్ మారదు, సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, మరి కష్టపడటం తప్పదు, ఇవన్నీ కూడా మామూలే. కానీ మారు మనసు పొందుతారు. మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, అదే
ఆ 10 మంది కన్యకలు. అంచేత దేవుడు డెట్ ఈజీగా తెలుస్తాడని మారు మనసు పొందిన వాళ్ళకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మారు మనసు పొందిన వాళ్ళకి అంటే దేవుడి పిల్లలే, కానీ మారు మనసు పొందిన వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టరు. పాపాన్ని విడిచిపెట్టరు అనే భ్రమానికి కారణం ఏంటంటే, పాపం అంటే వ్యభిచారము, పాపం అంటే మామూలుగా ఇలాగా మర్డర్లు చేయటం, లేకపోతే ఇంకేట్ చేయడం. పాపం అనగా దేవుడు తెలుసుకుని దేవుని స్తుతి ఆరాధన చేయకపోవటమే పాపం. అయినా దేవుణ్ణి అడగటం, అయినా నేను లోకంలో ఉన్నంతకాలము పరిశుద్ధుడనై, నీతిమంతుడనై, యథార్థపరుడనై, భయభక్తులు కలిగి జీవించాలి. లేని పక్షములో మరణం తప్పదు. నేను మరణించిన తర్వాత నాకేం జరుగుతుందంటే పాతాళం. అందుకు లోకంలో ఉన్నంతకాలం మానవుడిగా ఉంటావు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. నీ మనస్సు మారుతుంది. నేను పరలోకానికి వచ్చాను, గొప్ప దేవుని దర్శనం పొందుకున్నాను, అందుకు ఏదో ఒక వేషం వేయు, అందుకు ఏదో ఒక తపస్సు చేయు, ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే ఈ 5 కన్యకులు తీసుకున్న శుభనిర్ణయం. ఎప్పుడు దాకా అంటే మరణించే వరకు. అలా చూద్దామని చూసినప్పుడు లూకా 1:69 ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇతను యాజకత్వం చేసుకున్నాడు. అదే సమయంలో గొప్ప విచిత్రం ఏంటంటే, బైబిల్లో మీరు బైబిల్ చాలాసార్లు చదువుంటారు, కొన్ని వేల సార్లు చదువుంటారు. మానవులంతా ఒకే రకంగా ఉంటారు. వాళ్ళు రాజులు కావచ్చు, కాపులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, ఇస్మాయిల్ కావచ్చు, ఒకే ఇలా ఉంటారు. నానా రకాల దేవుళ్ళు నమ్ముకుంటారు. బైబిల్లో ఏమి రాయబడిందంటే, దేవుడు పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆయన పిల్లలను దర్శిస్తాడు. మనకి ఆదికాండం 3:15 ఆదికాండం 22 మరి ఆ యొక్క 17 ఏ పోతామంటే, మరి యెషయా 7:14 యెషయా 53 ఇలాగా అనేక చోట్ల ఆయన దర్శన భాగ్యం గురించి మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఇజ్రాయెల్ అనే ఒక జాతి అనుసరిస్తుంది. దేవుడు పుడతాడు. అదే దర్శనాన్ని వ్యాసుల వారు రాశారు. ఈసుపుత్రాయన మహా, సర్వపాప నివారణ మహా, యుగాంతాయన మహా, కన్యగర్భాయన మహా. ఈ దేవుడు అనేవాడు పుడతాడు, ఆయన విమోచిస్తాడు. వాళ్ళే తపస్సంపన్నులు, వాళ్ళే వేదాంతులు, వాళ్ళే ఆ యొక్క ఋషులు. వీళ్ళు ఈ మార్గాన్ని తీసుకున్నారు, వాళ్ళు ఆ మార్గాన్ని తీసుకున్నారు. కానీ పుడతాడు అనే ఒక వర్గం ఉంది. వాళ్ళు పుడతారనే యొక్క సాంగ్యంలో వాళ్ళు సాగిపోతున్నారు. వాళ్ళు ఉత్తములు. ఈ పుడతారనే నమ్మకం కలిగిన వాళ్ళు హిందూ మతంలో చూసినప్పుడు యోగులు, ఋషులు, తపస్సంపన్నులు. ఈ పుడతాడనే నమ్మకం కలిగిన వాళ్ళు పాత నిబంధనలు చూసినప్పుడు మరి ఇజ్రాయిలు, ఇస్మాయిల్ వాళ్ళు ఎలా ఉన్నారు అని చూసినప్పుడు రోమీయులు 9:4 వీరు ఇశ్రాయేలులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అర్చనాచారదులను, వాగ్దానములను. వీరి దగ్గర అబ్రహాం వాగ్దానం ఉంది. 2 వారు ఆత్మనే పూజిస్తున్నారు. వాళ్ళు తప్పట్టంగి లేదు, వాళ్ళు ఆత్మనే పూజిస్తున్నారు. ఏ చెట్టునో పుట్టునో. అలాగే తపస్సంపన్నులు కూడా ఆత్మజ్ఞానం, ఋషి పొంగలు కూడా ఆత్మజ్ఞానం. ఇక లోకస్తులు ఏ చెట్లు పొట్లు ఆరాధించుకుంటారు.
దీనికి సంబంధించిన అందరూ కూడా ఆత్మయోగం చేస్తున్నారు. దేవుడు ఆత్మ, ఆయన పుడతాడు, నాకు విమోచనిస్తాడు అనే గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కలిగి దాన్ని పొందుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో యేసు ప్రభువు వారు పుట్టడము, ఇప్పుడు ఈ జబదే గారి దగ్గరికి వెళ్ళటము, జబదే గారు వెంటనే చూపిస్తాడు, రక్షకుడు పుట్టాడు, నా జన్మ తరించింది అన్నీ చెప్పిస్తాడు. నేను ఆల్ టుగెదర్ అప్పటిదాకా ఆయన ఒక గురువుగా చలామణి అవుతున్నాడు, ఏదో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, ఏదో యాజకత్వం చేస్తున్నాడు. వెంటనే చెప్పిస్తాడు ఆయన రక్షకుడు, ఆయన పుట్టేస్తాడని చెప్పాడు. రెండోదిగా మళ్ళీ ఈయన్ని శుద్ధి చేసి ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. చూడమ్మా 29 వచ్చిన లుక్క 2 అధ్యాయం. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులు ఈయన చెప్పేసారు ఖచ్చితంగా, ఆయనే పుట్టాడు, నా జన్మ ధరించింది. వాళ్ళు ఒకటే అన్నారు, నా జన్మ ధరించింది, నాకు విమోచన దొరికింది, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, నాకు మార్గం దొరికిస్తుంది, నాకు దర్శన భాగ్యం దొరికింది అని వాళ్ళు యేసు ప్రభుని చూడగానే మాట అన్నారు. చూడు లూకా 2 అధ్యాయం 36 వచ్చిన. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేల కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడుక ఉపవాస ప్రార్థనలో ఉండి రేయింబవళ్ళు సేవ చేయించుండాను. ఆమె కూడా ఆ గడిలోనే ఎప్పుడైతే యేసు ప్రభుని తీసుకొచ్చారో ఆయన చూడగానే ఆ తల్లి కూడా అంది, నాకు మోక్ష మార్గం ప్రధానించింది, నాకు మోక్షం దొరికింది, నేను ఇంకెళ్ళిపోతున్నాను, ఇది ఆఖరి జన్మ. వాళ్ళప్పుడు ఏదైనా మింగి చచ్చిపోయారా, లేకపోతే ఏదైనా కట్టెట్టి పొడిసేసుకున్నారా, లేకపోతే ఆ చేసే పని వదిలేసి వెళ్ళిపోతున్నారా అంటే వాళ్ళు ఒక టర్నింగ్ చెప్తున్నారు. మామూలుగా ఉన్నారు, ఏమీ మార్పు లేదు, టర్నింగ్ చెప్తున్నారు. ఇక మీకు మార్గం దొరికిస్తుంది, ఈ లోకంలో కొద్దికాలం ఉంటాం, ఇక మేము పరలోకి వెళ్ళిపోతాం. ఆయన దర్శించాడు. ఇలాగా యేసు ప్రభువు వారు పుట్టిన తర్వాత కొంచెం గందరగోళంగా నడిచింది. సరే, యేసు ప్రభువు వారు పెద్దవారు అయ్యారు. ఆయన శిలువమరణం పొందడం జరిగింది. శిలువమరణం పొందే ముందర ఒక అద్భుతం చేశారు ఆయన. చూద్దామండి 4వ అధ్యాయం 18వ వచనం. మత్తాయి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రియాను, వీళ్ళ 12 మంది అపోస్తలు. ఈ 12 మందిని ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఆటోమేటిక్గా 10 అధ్యాయాలు చూసినప్పుడు వాళ్ళకు మాట చెప్పాడు, మీరు వెళ్ళండి, యేసు పుట్టాడని చెప్పండి అని. ఎవరైతే నమ్మారో వాళ్ళకి రోగాలు పోతాయి, వాళ్ళు దెయ్యాలు విడిచిపెడతాయి, వాళ్ళు సిద్ధపడి ఉంటారని చెప్పాడు. సరే, చాలా మంత్రం చాలా తేలిగ్గా ఉంది. ఈ తేలిక మంత్రం వీళ్ళు ఏమని ప్రార్థన చేయలేదు, లేదా తప చేయలేదు, యజ్ఞం చేయలేదు, అంతే. ఆ 2 మాటలు పట్టున్నారు, యేసు పుట్టాడు. ఆయన నమ్మిన వాళ్ళకి రోగాలు పోతాయి. వీళ్ళు చెప్పడము యేసు పుట్టాడు అనగానే, పుట్టాడై అనగానే దెయ్యాలు పారిపోతాయి. ఇది చాలా తేలిగ్గా ఉంది. అలా చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఇప్పుడు ఒక ఫోర్స్ కొడతాం మొదలుపెట్టారు. వీళ్ళేదో గొప్ప శక్తి వచ్చేసినట్లుగా, వీళ్ళేదో పెద్ద పరిపూర్ణ అయిపోయినట్లుగా
ఇటు యూదులు, శాస్త్రులు, పండితులు అందరూ కూడా ద వేస్ట్ కార్డ్స్ అన్నట్లుగా ఓ ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడ చూసినా యేసు ప్రభు వారి శిష్యుల గురించి గొప్పగా చెప్పుకున్నారు. వాళ్ళు ముట్టుకున్నా, వాళ్ళు అంటుకున్నా, వాళ్ళు మాట్లాడినా దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు పారిపోతున్నాయి. అయ్యో అయ్యో వారు ఎక్కడున్నారు, వారు ఎక్కడున్నారు, అక్కడున్నారు, వారు ఎక్కడున్నారని ఎత్తుకున్నారు. అదే సమయంలో యేసు ప్రభు వారు ఒక మాట అడిగాడు, మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా? దానికి శిష్యులు సమాధానం చెప్పలేదు. శిష్యులు. సరే యేసు ప్రభు వారు సరే అనుకున్నాడు. శక్తి మళ్ళీ తీసేసుకున్నాడు, వాళ్ళకి ఇచ్చిన శక్తిని. వాళ్ళు మామూలుగా పామర జనాంగం అయిపోయారు. సరే యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ శిష్యులందరిని పిలిచాడు. శిష్యులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఏదో పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఇచ్చాడు. తిరిగి వాళ్ళు బోధించే శక్తిని కూడా ఇచ్చాడు. తిరిగి శక్తి వాళ్ళకి ప్రవేశించింది. ఈ ప్రవేశించిన వాళ్ళు ఒక అద్భుతం ఏంటంటే, పేతురు గారిని మనం చూసినప్పుడు పేతురు గారిని అనేక మంది చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అనేక మంది అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. పేతురు గారు ఒకటే చెప్తున్నాడు, నాకు శరీరం లెక్కలేదు, నేను ఎవరో తెలుసుకున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకున్నాను, నా జన్మ తరించింది, నేను వెళ్ళిపోతున్నాను. అపోస్తుల పౌలు గారిని పట్టు కొడుతున్నారు. అపోస్తుల పౌలు గారు చెప్తున్నాడు, నేను ఎవరో తెలుసుకున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. వీళ్ళందరూ ఒక విచిత్ర సంగ్రామంలో జీవించడం చూస్తున్నాం. వీళ్ళు తపస్సు చేయట్లేదు, వీళ్ళు యజ్ఞం చేయట్లేదు, వీళ్ళు యాగం చేయట్లేదు. అలాగే ఈ సమరస్త్రీ అనే కొరదాం చేశాం. అది దేవుడు రావటం, అది వ్యభిచారం మానేయటం, అది ఒక పవిత్రాలుగా మారటం, అది అందరికీ చెప్తుంది, నన్ను దేవుడు దర్శించాడు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. నాకు గొప్ప చిత్రం ఏంటంటే, అందరూ అన్నారు అది పనికిమాల జాతిలో పుట్టింది, అది పనికిమాలిది, అది వ్యభిచారి, దాన్ని దేవుడు దర్శించడం ఏంటి? నిజమే, వాళ్ళందరూ చెప్పినప్పుడు కరెక్టే, అది నిజమే. కానీ దాంట్లో ఒక పరివర్తన ఉంది. ఆ పరివర్తన ఏంటంటే, అప్పటిదాకా వ్యభిచారం చేసింది చేయట్లేదు. అప్పటిదాకా నేను పాపి మరణం పొందుతాను, మా అమ్మమ్మ అదే చెప్పింది, మా నాన్నమ్మ అదే చెప్పింది, అందరూ అదే చెప్తున్నా, నేను పాపినంట, అందుకు నేను వ్యభిచారం చేయాలంట, నేను పాపి మరణం పొందుతానంట, నేను పాతాళానికి వెళ్ళిపోతానంట, నా మరణము పాతాళము, కొన్ని సింటమ్స్ సిద్ధాంతాలు సమరస్య చెబుతుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క యేసు దర్శించాడు, ఇప్పుడు సమరస్త్రీ ఒక మాట చెబుతుంది. అలాగే ఉంది స్త్రీ, పాపం ఆగిపోయింది, వ్యభిచారం చేయడం ఆగిపోయింది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తను భక్తురాలుగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదు, క్రతువు చేయట్లేదు, ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? నా జన్మ తరించిందయ్యా, నాకు గొప్ప విమోచన దొరికింది, పని చేసుకున్నది, ఇప్పుడు కూలి పని చేసుకున్నది, నా జన్మ తరించిందయ్యా, నాకు గొప్ప రక్షణ ఇచ్చేవయ్యా, ఈ కృప నాకు చాలయ్యా, అంతవరకు నాతో ఉండయ్యా అని ప్రార్థన చేసుకున్నది. నెక్స్ట్ మనము పొట్టుని చూసాం అని మాదిగోడు, వాళ్ళందరూ మాదిగోడు, కులం తక్కువడో, జాతి తక్కువడో, అటువంటివాడో ఇటువంటివాడో అని తిడుతున్నారు. ఆడు పాపం చేస్తున్నాడు, నరకానికి వెళ్ళిపోతాడు, ఆడు పాపం చేస్తున్నాడు, ఆడు పాపిగా పుట్టాడు, నరకానికి వెళ్తాడు, యూదులు పరిశుద్ధులు వీళ్ళు పవిత్రులుగా ఉంటారు అని చెప్పుకున్నారు. కానీ పుట్టోడు దర్శించినప్పుడు పుట్టోడితో దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు పరలోకాన్ని వచ్చావు, నువ్వు నరుడుగా మాదివాడుగా పుట్టావనుకో, కానీ నీ పాపం కడగబడుతుంది కాబట్టి నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. అంతే. వెంటనే ఆడొక వడ్డీ వ్యాపారం చేసేవాడండి. ఆ వడ్డీ వ్యాపారం కూడా సామాన్య వ్యాపారం చేసేవాడు కాదు. ఆ వడ్డీ వ్యాపారం చేస్తూ వాళ్ళ బట్టలు అవన్నీ పట్టిపోతూ ఉండేవాడు, సామాను పట్టిపోతూ ఉండేవాడు.
ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏం చేస్తున్నాడంటే దాన ధర్మాలు చేస్తున్నాడు. ఒక సాధు పురుషుడిగా మారిపోయాడు. వడ్డీ వ్యాపారం మానేశాడు. ఇక తనకు చేతకొచ్చింది ఏదో చిన్న వ్యాపారం చేసుకున్నాడు. నిత్యము దేవుని స్తుతి ఆరాధనలో జీవిస్తున్నాడు. పాపం చేయట్లేదు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, సాధువుగా మారిపోయాడు. అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఇది చాలా పొగరమూతి కదా, వీడు చాలా అల్లరి చేసేవాడు కదా, వీడు అందరిని కొట్టేసేవాడు కదా, అందరి సామాను పట్టిపోయేవాడు కదా, ఇప్పుడు ఏంటి అనే ప్రశ్న వచ్చింది. వాడు ఒకటే చెప్తున్నాడు, అయ్యా నన్ను దేవుడు దర్శించాడయ్యా, నా పాప విమోచన చేశాడయ్యా. రే మాది కూడా నీకు పాప విమోచన ఏంటిరా, రే మాది కూడా నీ దేవుడు దర్శించడం ఏంటిరా, ఏమో అది నాకు తెలియదు. నిజంగా నేను పెద్ద కులవాడిని కాదు, నిజంగానే చిన్నప్పటి నుంచి భక్తుని కాదు, నిజంగా కూడా నాలో ఏ నీతి లేదు, చిన్నప్పటి నుంచి నేను పాపం చేస్తున్నాను, మా వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్నాను. కానీ ఆయన దర్శించాడు, నేను పాపం చేయడం మానేస్తాను. ఆయన దర్శించాడు, నాకు ఆత్మజ్యోతి వెలిగించబడింది. నేను యేసు నామములో నిత్యము ప్రార్థన చేసుకున్నాను. నేను కొద్ది కాలమే ఉంటాను ఈ లోకంలో, వెళ్ళిపోతాను పరలోక రాజ్యంలోకి. ఇప్పుడు పొట్టాడు పూర్తిగా ఆ కులపోళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళ గురించి మొబైల్లో చేసుకున్నారు, వాళ్ళ భక్తులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మార్గంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పొట్టోడు తన చుట్టాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో వాళ్ళందరూ పాపమే చేస్తున్నారు, వాళ్ళందరూ పాపలుగానే జీవిస్తున్నారు. కానీ పొట్టోడు ఒక్కడే పాపం చేయట్లేదు. పొట్టోడు అక్కడే మరి ప్రార్థన చేసుకున్నాడు. పొట్టోడు అక్కడే ఆత్మజ్ఞానం కలిగి ఉన్నాడు. నేను పరలోకానికి వచ్చాను, దేవుడిని దర్శించాడు. ఇది అక్కడ ఆత్మ ఏం చేస్తాం మనల్ని 11వ అధ్యాయం అందించేస్తాయి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు జ్ఞానం వస్తుంటాడు. ఏ జ్ఞానం వస్తట? లోక జ్ఞానమా? మాది పెద్ద కులము, మాది పెద్ద మతం, అదిగో ఇశ్రాయేలు చెప్తున్నారు, లేక యూదులు చెప్తున్నారు, శాస్త్రులు పండితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పొట్టుడు చెప్తున్నాడు, నాకు విమోచన దొరికింది, నేను తిరిగి పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నాను. ఏ జ్ఞానం వచ్చిందంటే పరలోక జ్ఞానం. ఎందుకు పరలోక జ్ఞానం అతనిలోకి వచ్చింది? అతను పరలోకానికి వచ్చాడు, అతని ఆత్మ, అతని మనోనేత్రం తెరవబడింది, అతను ఆత్మజ్యోతి వెలిగించబడింది. ఇక అతను తన జీవితంలో చూసుకున్నాడు, ఏదేది పాపం చేస్తున్నాడు, ఎలాంటి పాపం చేస్తున్నాడు అన్నీ తెలుసుకున్నాడు. వాటిలన్నింటినీ విడిచిపెట్టేసి ఇప్పుడు ఎక్కడైనా సాధుగా ఉన్నాడా, లేకపోతే ఏమైనా యజ్ఞం చేసుకున్నాడా? లేదు, సామాన్య మానవుడిగా తన కులంలో ఉన్నాడు, తన చుట్టాల దగ్గర ఉన్నాడు, తన బంధువుల దగ్గర ఉన్నాడు, తన స్నేహితుల దగ్గర ఉన్నాడు. తన జీవితాన్ని చీకట్లోంచి వెలుగులో నడిపిస్తున్నాడు. ఇక ఎవరికో బోధించేయాలి అని కూడా ప్రయత్నం చేయట్లేదు. తనకు దొరికిన రక్షణ బట్టి తను ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, ఆ దేవుని స్తుతి యాగం చెల్లిస్తూ ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి మనం చూసినప్పుడు మగ్దల మరియ. ఈ మగ్దల మరియ గురించి మనం తీసుకున్నప్పుడు ఈవిడ పక్కా వ్యభిచారిణి. ఈవిడ చాలా విలాసమైన జీవితాన్ని జీవించే స్త్రీ. డైలీ 32,000 రూపాయలు సెంటు రాస్తుందని చెప్పి ఆవిడ ఆత్మకథలో రాయబడింది. ఆవిడంత అందగాడు ఆ యుగంలో ఎవరు లేరు. ఆవిడ అందాన్ని ఒకసారి కన్నెత్తి ఆ రాజుల వైపు చూస్తే చాలా కళ్ళు తిరిగి పడిపోయేవారంట రాజులు. నా ఎంక చూసిందే, నా ఎంక చూసిందే, నా ఎంక చూసింది, ఈ మురిపాటు ఎక్కువట. అలాగ లైన్లో నుంచునేవారట మగ్దల మరియ ఒకసారి కన్నెత్తి చూడాలని. అటువంటి మగ్దల మరియ యేసుని ఏమనుకుందట? పాపిగా మార్చాలి. కానీ యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత తను మారిపోయింది, మారు మనసు పొందింది. తాను ఎవరో తెలుసుకుంది, ఎదురుగుండా ఉన్న ఆయన ఎవరో తెలుసుకుంది. ఇప్పుడైతే ఈవిడ వచ్చింది, ఒక పని మీద వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. మీకు అందరికీ బాగా తెలుసు, యేసు ప్రభుని వ్యభిచారంగా మార్చాలి.
ఇది ఎవరి యొక్క ఆలోచన? అన్నాకైపుల ఆలోచన. ఒక పరిశుద్ధుడు గనక బైబిల్ ఏమి రాయబడిందంటే వ్యభిచారులను, దొంగలను, మోసగాళ్ళను వెలుపడే ఉండిపోతారు. చాలా తేలికైన మార్గము వ్యభిచారము. వ్యభిచారం చేసే వాళ్ళకి చాలామందికి ఏంటంటే ఎవరికీ తెలియదు, అది ఒక 5 నిమిషాల పని, అలా వెళ్ళిపోతారు అనే ఒక సదుద్దేశం కలిగి ఉంటారు. కానీ దానికి భయంకర శిక్ష ఉందని జ్ఞానికి తెలుసు. విశ్వామిత్రుడు గొప్ప యోగాన్ని కోల్పోయాడు. అలాగే అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వేదాల్లో చూసినప్పుడు భ్రష్టులుగా మారిపోయారు. అంచేత ఈ స్త్రీ మనకి రావణాసురుడు అనే ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు అతను గొప్ప యోగి. అతను సీత పిచ్చలో పడ్డాడు, తన జీవితాన్ని భ్రష్టత్వం చేసుకున్నాడు. విశ్వామిత్రుడు మేనకా దృష్టిలో పడ్డాడు, పోయాడు. ఈ యొక్క గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప తపస్సంపన్నులు అందరూ కూడా, మహానుభావులందరూ కూడా కూలిపోయేది ఎక్కడంటే ఆ యొక్క చిన్న కార్యక్రమంలో కూలిపోతారని వేదాలు రాశారు. అందుకు అన్నాకైపులు చాలా ట్రయల్స్ చేస్తారు కానీ సక్సెస్ కాలేదు. అప్పుడు మగ్దల మరియని పట్టుకున్నారు. అమ్మా, ఇది నీ వల్ల అవుతుంది, నీకు అర్ధరాజ్యం ఇస్తాం, నేను గొప్పదానిగా చేస్తాం, నువ్వు ఏదో రకంగా నువ్వు ఎలాగ వ్యభిచారివి, నిన్ను ముట్టుకుంటే చాలు పోతాడు అంతేడు. ఇలా మనోదృష్టి కలిగి ఉన్నారు. నువ్వు ఏదో రకంగా వాడిని రంగంలో దింపు, చాలు మేము చూసుకుంటాం. కానీ మగ్దల మరియ ఆయన మాటల మాధుర్యంలో కూలిపోయింది. మగ్దల మరియ అంటది, నేను ఆయన పాదాలు కూడా ముట్టుకోవడానికి అర్హత లేదు. ఏ పాపకి గొప్ప రక్షణ. నిరంతరం కన్నీడుతూ ఆవిడ యొక్క విలాస జీవితం తెలిసింది. ఆవిడ గ్లామర్ లేసింది, ఒక దీనురాలుగా మారిపోయింది. ఒకే భావం కలిగి ఉంది. ఆ పరిశుద్ధిని పాదాలు ముట్టుకున్నాక నాకు ఎటువంటి ఇది లేదు. యేసు చనిపోయిన తర్వాత ఎవరు అడిగిన మాట మగ్దలేని మరి అడిగింది. యేసు తిరిగి లెగుస్తున్న సంగతి మగ్దలేని మరి పూర్తిగా నమ్మింది. యేసు ప్రభు యొక్క మాటల సౌందర్యంను గొప్పగా ఆనందించింది మగ్దలేని. నీ స్వరం వినకుండా నేను ఉండలేను, నీ పాదాలు తలంచకుండా నేను జీవించలేను అని అంత దీనత్వంగా మారిపోయింది. ఎంతో గర్వంతురాలు, ఎంతో అహంకారి, పూర్తిగా కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసుకుంది. ఈ రక్షణకు నాకు అధికారం లేదు, నేను ఘోరమైన పాపిని, నా మీద ఇంత ప్రేమ చూపించాడు ఆయన. నేను పతితను, నేను పతితను, నేను పతితను, ఆయన పరిశుద్ధ. తండ్రి నన్ను క్షమించవా, తండ్రి నన్ను క్షమించవా, నన్ను ఎందుకు ఎంతగా ప్రేమించావు, నాకు ఎందుకు గొప్ప రక్షణ ఇచ్చావు. అదే తపన, అదే వేదన. యేసు ప్రభు 3వ రోజు లేచినప్పుడు యేసు
యేసు అడిగాడు, అమ్మా నీకు ఎవరు కావాలమ్మా? రబ్బనీ కావాలి, నాకు రబ్బనీ కావాలి, నాకు రబ్బనీ కావాలి. నేనే యేసు ప్రభు భుజాల మించి కాళ్ళ మీదకి జారిపోయింది. 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంది. బోరు బోరుని అట్టం ప్రారంభించింది. యేసు లేవదీసి అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నీవు లేకుండా నేను జీవించలేని లోకంలో నన్ను తీసుకెళ్ళిపో. ఈ పాపాన్ని జయించలేను, ఈ శరీరాన్ని జయించలేను. అయ్యో, నీవు దర్శించుండకపోతే నాకు ఈ సత్యం తెలిసేది కాదు. ఇప్పుడు ఈ లోకాన్ని జయించలేనయ్యా. అయ్యా నరకానికి వెళ్ళిపోతానయ్యా, అయ్యా నరకానికి వెళ్ళిపోతానయ్యా. మరోసారి నా ఆత్మ నీలో ప్రవేశించగాక, నీ బ్రతుకు దినాన్ని కూడా నీకు తోడుగా ఉంటాను. నువ్వు పాపం చేయకుండా, పాపం చేయకుండా నిన్ను కాపాడుతాను. ఈ యొక్క 5 స్త్రీలు పరలోక దూరం తెరవగానే వెళ్ళటానికి కారణం వాళ్ళు గొప్ప రక్షణ తెలుసుకున్నారు. వాళ్ళు గొప్పగా మారు మనసు పొందారు. ఎప్పుడైతే మారు మనసు పొందారో లోకాన్ని ప్రేమించలేదు వాళ్ళు. ఎప్పుడైతే మారు మనసు పొందారో ఈ తుచ్చమైన శరీరాన్ని ప్రేమించలేదు. ఎవరికి దొరకని గొప్ప రక్షణ నాకు దొరికింది. ఆ పుణ్యాత్ముడు నా కొరకై పుట్టి, నా కొరకై శిలువ పొంది, నా కొరకై తిరిగి లేచి, నా పాపాన్ని భరించి, నాకు శాప విమోచనిచ్చి, నా ఆత్మజ్యోతి వెలిగించి, నా మనోనేత్రాలు తెరిచి నాలో ప్రవేశించాడు. ఆయనే నా రక్షకుడు. కాయమైన శరీరం మాయమైపోతుంది. ఈ శరీరము నాది కాదు, ఈ లోకము నాది కాదు. నేనేదైతే పోగొట్టుకున్నానో అది నేను పొందుకున్నాను. అది ఉచితంగా నా తండ్రి నాకు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నేను ఆయన బిడ్డను. అందుకే యూదా చూసినప్పుడు, యూదా కూడా రక్షించబడ్డాడు, కానీ యూదా లోకాన్ని విడవలేకపోయాడు. అతను లోకాన్ని ప్రేమించాడు, లోక బంధాలతో బంధించబడ్డాడు. పరలోక ద్వారం తెరవబడింది, పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. పరలోక రాజ్యం తెరవబడాలంటే ఇప్పుడు తెరవబడుతుంది. అపోస్తుల కార్యాలు 7:54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను
యేసు దేవుని కుడిపార్శ్వం నుండి నిలిచి ఉండుట చూచిన దేవుడి స్తోత్రాలు. ఈ లోకయాత్ర ముగించగానే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు స్టెఫెను మరణకాలం సమీపించింది. నా ఆత్మను చేర్చుకోవా తండ్రి, నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశించేవాని ఆకాశపు చేతులెత్తి ఆకాశపు కళ్ళెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. రాయి మీద రాయి పడుతుంది. అనేక మంది రాళ్ళు ఇస్తున్నారు, జుట్టు పట్టు గీడుస్తున్నారు, కాలుతో తన్నుతున్నారు. అదే సమయంలో 26 సంవత్సరాల స్టెఫెన్కి ఒక కళ వచ్చింది, దర్శనం వస్తుంది. అదేంటంటే పరలోక రాజ్యం తెరవబడినది. మట్టి మట్టి అయిపోతుంది. ఆత్మను తీసుకెళ్ళటానికి పరమ తండ్రి వస్తున్నాడు. అంత గొప్ప మార్గము క్రైస్తవ. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, అందుజమ 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండువారుగా ఉందరు. ఇట్టి వారికి ఎలా ఉండాలట? చేపల చెరువులు, రేలు చెరువులు, శాతం చెరువులు, పిండాకుడి చెరువులు, నా పిల్లలు, నా కొడుకులు, నా కూతుళ్ళు అన్ని ప్రార్థన చేస్తారు. చూసావా? తిమోతికి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు కనుక వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. వారు 6 అపోస్తలు యోధా ఎలా చేరలేదు, అన్నా కైపులు ఎలా చేరలేదు, వాళ్ళు కూడా చేరలేరు. వాళ్ళ మైండ్గా తీసుకోవద్దు, వాళ్ళతో సవాసం చేయొద్దు, వారికి దూరంగా ఉండు. వారు నశించిపోయే గుంపు. వారికి మనోనేత్రం తెరవబడి కూడా ఆర్పేసుకున్నారు. దీన్ని బట్టి లోకధనము, లోకభోగాలు, లోకభాగ్యాల గురించి జ్యోతిని ఆర్పారు. చీకట్లో కలిసిపోయారు వాళ్ళు. అందుకు వాళ్ళ గురించి ఆలోచించేది. ఈ 5 స్త్రీలు రక్షించబడి పరలోక దర్శనం పొందుకుని లోకాన్ని ప్రేమించి దేవుని చేత తోసేయబడ్డారు. మనకి పాత నిబంధన అంతా కూడా ఎక్కడ పరలోక రాజ్యం తెరవబడ్డట్టు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తున్నట్టు లేదు. కానీ కొత్త నిబంధనకు రాగానే మూడుసారి యేసు ప్రభు వారు పరలోక రాజ్యంకి వెళ్తున్నట్లుగా ఆయన దర్శనం చూపించారు. రెండవదిగా యేసు ప్రభు యొక్క రక్తము భూమి ఉలికించబడగానే పరిశుద్ధుల సమాధులు తెరవబడి ఆకాశమన్న పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. అందుకే బైబిల్ భౌత్యం కాదు, బైబిల్ పరమార్థము. ఆ సత్యాన్ని తెలుసుకుని ఎవరైతే జీవితంలో ఆయన స్తుతి యాగం చెల్లిస్తున్నారో ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను నిత్య సంతోషంగా ఆత్మకు మొదటి దర్శనం. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వు పాపంలో ఉండగానే పాపంలో జీవిస్తుండగానే నిన్ను దర్శించాడు.
రెండో దర్శనం, నువ్వు మట్టైనప్పుడు నీలో ఆత్మను తిరిగి నీ స్వస్థలానికి చేరుస్తున్నాడు. అంచేత క్రైస్తవుడు నిజంగా దేవుని కుమారుడు. క్రైస్తవుని ఎవడు పోగొట్టుకున్నాడంటే దేవుడు పోగొట్టుకున్నాడు. అందుకే ఆత్మ కోసం అన్ని ప్రయాసాలను పడతాడు. దేవునికి ప్రయాస తెలుసుకున్న ప్రతి ఒక్క ఆత్మ దోషులకి ఒకే మాట చెబుతుంది, ఈ కృప నాకు చాలు, నీ దర్శనమే నా జీవిత ధన్యత. ఈ లోకంలో ఉన్నంతకాలం నన్ను ఒక్క నిమిషం కూడా విడవనని నాకు వాగ్దానం. మారు మనసు పొందిన పరలోకానికి వచ్చిన ఆత్మ అడిగే ఒక గొప్ప కోరిక, ఏ లోకంలో ఉన్నంతకాలం ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టదు. నేను విడిచిపెడితే నేను నరకంలోకి వెళ్ళిపోతాను. లోకాన్ని ప్రేమించిన కొదొక్కకుండా నిన్ను ప్రేమించి అన్ని పొందుకునే భాగ్యం తెచ్చి 5 స్త్రీలు పరలోక ద్వారం తెరవగానే లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చేరేది నా తేజాగృహంలో. ఈ 5 స్త్రీలు ఎప్పుడైతే లోక వైపు చూసి ధనం గొప్పదని, కులం గొప్పదని, మతం గొప్పదని, నా భక్తి గొప్పదని, లోకంలో ఘనత కోసము ఇంకా ఏయో ఆలోచన చేసుకుని లాస్ట్కి దేవుని కుమారుడివై ఆదామిని స్థలంలోకి నువ్వు వెళ్తున్నావు. దాన్ని దురదృష్టమని చెప్పను, దాన్ని అదృష్టమని చెప్పను, దేవునికి సహకారం చేయలేదని చెప్పను. ఎందుకంటే లోకంలో ఏ జాతులు పుట్టినా, ఏ మతాలు పుట్టినా, నువ్వు బాప్టిజం తీసుకుని సంఘంలోకి వచ్చావు, నువ్వు వాక్యం విన్నావు, నీవెవరో తెలుసుకున్నావు, దేవుణ్ణి అడగవలసి మీరు అడుగుతారు అని చెప్పాడు దేవుడు. అందుకే యోహాను 14 అధ్యాయంలో పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపించబడతారని చెప్పాడు. పరలోకానికి వచ్చిన నీకు, పాపిగా పుట్టిన నీకు దైవ దర్శనం. పరలోకి వచ్చిన నీవు నరుడిగా పుట్టి పాపిగా మారితే తిరిగి పునర్జన్మలో పరిశుద్ధుడివి. లోకమంతా మరి జన్మైన మహా నీకు ఆఖరి జన్మ. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్. డోంట్ టాక్. ఇక భూలోకులకు నువ్వు రావు. పరిశుద్ధుడివై తండ్రి కూడా పరుసు ఆ
సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా నిత్యము దేవుణ్ణి స్తుతి. నీవు పుట్టుండకపోతే, నువ్వు సిలువ మరణం పొందుండకపోతే, నువ్వు నన్ను దర్శించుకుండకపోతే, నేను పాపిగానే జీవించి పాపిగానే మరణించేవాడు. నీ దర్శన భాగ్యం నాకు, పరలోక దర్శనం. ఎంత గొప్ప యోగివి, ఎంత గొప్ప తపస్సంపన్నుడివి. ఈ భూలోకంలో ఎవరికీ లేని పవిత్రమైన నేత్రాలు నీకున్నాయి. ఎవరికీ లేని పవిత్రాత్మ నీకున్నది. అందుకు పామర జనాంగంలా పామరుడిగానే జీవిస్తావా? అందుకే ముస్లిమని గారు అన్నాడు, పాపిగానే జీవిస్తావా, పాపిగానే మరణిస్తావా, పాపానందే మరణిస్తావా? మారవా? నీవెవరో తెలుసుకోవా? నీ జీవితంలో నువ్వు పొందుకున్న గొప్ప ధన్యతను ఆనందించలేవా? ప్రార్థనండి. కనికరం గల మహారాజా, నీ దివ్య పాదాలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం చేస్తాను. ఈ రాత్రి సమయంలో మరొకసారి పరలోక దర్శనం ద్వారా నాతో మాతో మాట్లాడారు. భూలోకంలో ఏ మానవుడు, ఏ తపస్సంపన్నుడు, ఏ వేదాంతి పొందలేని గొప్ప కృపను మేము పొందుకున్నామని. పరలోకానికి వచ్చిన వాడు దర్శనం పొందినప్పుడు ఏ విధంగా వాళ్ళు జీవిస్తారు? మరణిస్తారా? యోగులుగా మారుతారా? తపస్సంపన్నులుగా మారుతారంటే కృతజ్ఞత కలిగి, అయ్యా ఈ లోకములో అయ్యా నీ పాదాలు పట్టుకుని లోకంలో జీవితాన్ని జీవిస్తారన్నావు. అట్టి కృప మాకందరికి ఇచ్చి, అట్టి దర్శన భాగ్యములు మా పితరులు ఏ విధంగా పరలోక రాజులకు ఎక్కువ వచ్చారో మేము కూడా పరలోక రాజులకు ఎక్కువ వచ్చినట్లు మమ్మల్ని కూడా సిద్ధపరచమని నీ ప్రేమ గల దివ్యపదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామమే పూజించబడునుగాక, మీ రాజ్యమే వచ్చునుగాక, మీ చిత్తమే పరలోకము నెరవేరుట్లు భూమి యందును నెరవేరునుగాక. నానాడికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అపరాధము చేసి వారు మీరు మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మిక శక్తి మనకు మన తరాలకు నిత్యాశ్రయంగా ఉండి నిత్యం మనల్ని పరమచేర్చును గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.